కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. నేను పొద్దునే లేచానంటే నాకు పని పాట లేదని అర్థం. నువ్వు పొద్దునే లేచావంటే ఎవడికి మూడిందని అర్థం. నా చింతకాయ పచ్చడి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఆ రోజుల్లో మేము గోడకు సున్నాలు వేసుకునే వాళ్ళం. ఈ రోజులో ముఖానికి సున్నం వేసుకుంటున్నా నా చింతకాయ పచ్చళ్ళు. ఆయన లేనిపోని అందానికి ఎందుకమ్మా ఈ గంధ పూతలు? పొద్దున పొద్దున నాకెందుకు తగలావే ముసల్దానా? ఊరు షూర్లో ఉన్నవా అంటే నేను తగులుకుంటా. అలాంటి నా గుమ్మం ముందు కూర్చుంటే చప్పరించేను. నీకు నా అందం అంటే కుళ్ళు. ఓకే, కుళ్ళు కుళ్ళు కుళ్ళు. చింతకాయ పచ్చడేం కాదు, అప్పారావు కిలో మేకప్ వేస్తే నీకంటే అందంగా ఉంటాడు. అందం అంటే నీ తరం వాళ్ళది కాదే, మా తరం వాళ్ళది. మేమందరం ప్రకృతిలో పూసిన పూలం, మీరంతా ప్లాస్టిక్ పూలే చింతకాయ పచ్చళ్ళారా. ఏం నాగరాజు ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాడు బామ్మ. నువ్వే ఆఫీస్ మీద పని మీద బయటికి వెళ్తున్నావు. నువ్వు బయటికి వెళ్ళగానే నీ ఇంటికి ఎవడు వస్తున్నాడు. వాడు ఏ పని మీద వస్తున్నాడో నాకు మాత్రం తెలియదు. పొలాలేసే పని. పర్వాలా ఏమండి మీరు ఇంకా వెళ్ళలేదా? ఎవడు నేను బయటకు వెళ్ళగానే ఇంట్లోకి ఎవడు వస్తున్నాడు? ఆ ఇల్లన్నాక 10 మంది వస్తుంటారు పోతుంటారు. ఆ మాత్రం దాన్ని కొట్టేస్తావంటే ఇప్పుడు చింతకాయ పచ్చడిగా పుట్టాలా కోసి ఎవడు వాడు చెప్పు. మీకేమైనా మైండ్ దొబ్బిందా? ఎవడు వాడంటే నేనేం చెప్పను? అమ్మో మొగుడికి ఎదురు మాట్లాడే ఆడదాన్ని నేను ఊర్లోనే చూడలేదమ్మో. నాకెదురు తిరుగుతావే. ఈ చింతకాయ పచ్చడి గాడు మంచోడు కాబట్టి కొట్టి ఊరుకుంటున్నాడు. అదే వేరే చింతకాయ గాడైతే కట్టుబట్టలతో పుట్టింటికే పంపించేసేవాడు దాన్ని. ఇదిగో బామ్మ, నువ్వు అనుకుంటుంటే మంచోని కాదు. దీన్ని ఇప్పుడే పుట్టింటికి పంపిస్తా. వెళ్ళవే. ముందు నీ బ్యాగ్ చదువుకొని నా కళ్ళ ముందు నుంచి ఉండకూడదు. పుట్టింటికి వెళ్ళిపో. వెళ్తాను. ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు పట్టుకొని తెల్లాన్ని కొట్టి నీ దగ్గర ఉండే కన్నా మా పుట్టింట్లో ఉండడం బెస్ట్. అరే నాగరాజ్గా రోజు నువ్వు ఇంటికి వచ్చేది ఈడేరా? వీడు పాలోడు కదే బామ్మ. అదేరా నాగరాజ్గా రోజు నీ ఇంటికి వచ్చేది పాలోడే. అన్నయ్య లోపల నీ పిల్లాన్ని కొట్టి పంపించేసావురా నువ్వు. నీ వాటర్ నేను బంగారం లాంటి పిల్లల్ని పుట్టింటికి పంపించాను కదే. అయినా మంచి వాళ్ళు అందరూ పోతున్నారు, నువ్వెందుకు పోవే? ఎవరు చింతకాయలు రానప్పుడు వాళ్ళు పోతారు, నా చింతకాయలు రానప్పుడు నేను పోతా. మురళి అసలు ఈ పక్కింట్లో నేను ఉండాలా వెళ్ళిపోలా చెప్పు మురళి. ఏం చేసావు బామ్మ? నేనేం చేస్తాను రా, పక్కింటోడే కదా సాయం చేద్దాం అనుకున్నా అంతే. సాయం చేసాడే మోహందానా. బంగారం లాంటి నా సంసారంలో నిప్పులు పోసి సాయం అంటావా? పరిమళ వస్తున్నాగే పరిమళ. నాకేంటే ఈ టార్చరు? ఏ మూల నుంచి ఏం తీసుకుని వస్తా భయపడి వస్తున్నానే. కాస్త కాముగా బతికినవే నన్ను. నువ్వు ఒక మనిషి అసలు అర్థం కాదు. కాళ్ళు పట్టుకుంటానే. నీ మనవడని చెప్తే ఏ ఆడపిల్ల ఈ గల్లీలో చూడట్లేదే. ప్లీజే, నీ బ్రెయిన్ దొప్పింది. మంచి పాట పెడతాను, వినవే ప్లీజ్. వినవే. నేను వెళ్ళేటప్పుడు ఏ పాట పెట్టారు, నేను వచ్చేటప్పటికి ఏ పాట వేసుకొని ఉన్నావే? రెండిట్లో గుడే ఉంది కదరా. నేను పెట్టిన పాటలో స్వామి గుడిలో ఉన్నాడే, నువ్వు పెట్టుకున్న పాటలో స్వామి గుడి వెనకాల ఉన్నాడే. కాటికి కాళ్ళు చాపాల్సిన వయసులో ఐటల్ సాంగ్ కోసం గుడి వెనక చెప్పా. ఇంకొకసారిగా తప్పు చేసామంటే ముఖం పగిలిపోదు. కోతి మొక్కుందానా. ఆ దరిద్రుడికి డాన్స్ రాదు, నాకు డాన్స్ వచ్చింది పుల్లు వాడికి. మనకి ఎలా పడితే ఏంటది? కేక్. ఈ రోజు నా బర్త్డే, నేను కేక్ కట్ చేయాలి. నేను చేస్తానుగా, నేను చేస్తానుగా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నేను మా డాడీకి చెప్తాను.
సింతకాయ డాడీ కాదు వాళ్ళ డాడీకి చెప్పుకో నేను మా డాడీకి చెప్తాను. నా ఇంటి ముందు నుంచి ఏ వస్తువు అయినా నాకు దక్కాల్సిందే ఇది ఓబ్లేసు కదా ఒరే ఓబ్లేసు ఏంటి పక్క నుంచి వెళ్ళుకుంటూ పలకరించబోతున్నావు సింతకాయగా ఓ నువ్వా కాంతం ఆ, ఆ వయసులో నిన్ను పలకరిస్తే పలికావా? అందుకేగా ఇప్పుడు పలకరిస్తున్నా బాగుంది. పొయ్యి ఆరిపోయిన తర్వాత నీళ్లు కాగబెట్టుకోమందట నీళ్ళాడదే. చివరి కోరికలు అనిపించాల్సిన టైంలో చిలుపు కోరికలు నాకెందుకే కాంతం నన్ను వదిలియే. నరుడా, ఓ నరుడా, నీని కోరిక, కోరుకో కోరి చేరుకో, కెరియలుకో బాలక. అబద్ధాలా దరిద్రుడా? ఈ వయసులో ఏం పోయే కాలం వచ్చిందా నీకు? నన్ను పెట్టుకొని వేలాడుతున్నావు? చెయ్యండి బాబు. అమ్మో నువ్వు చెయ్యందిస్తేనే కానీ పైకి లేకలేకపోయాను. ఈ రెండు చేతులతో నేను ఏం చేస్తాను రా. నాకన్నీ అర్థమైనా నా దేశ క్షమించు. అదిగో ఆటో బామ్మా ఇటు రా. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నేనేం చేశాను రా? వాడేనా పట్టుకొని ఏదేదో చేస్తున్నాడు. ఈ వయసులో ఎలా ఉండాలి నువ్వు? అయ్యో చూసారు నా సింతకాయ పచ్చడి. ఎవరు చెప్తే నమ్ముతున్నారు కానీ నేను చెప్తే నమ్మట్లా. నేను చెప్తే ఎవరు నమ్ముతారబ్బా? అయ్యా వీళ్ళు కూడా వచ్చేసారే. ఏమైందా? ఏమైందంటే నా కొడుకు పుట్టినరోజుకి కేక్ పట్టుకెళ్తుంటే సగం కేక్ మింగేస్తుందంట మీ బామ్మ. ఏం బామ్మ ఇడుదురుకు కేకు తిన్నావా? ఆ వాడికి నేను ఎందుకు తింటాను? ఆ సింతకాయ పచ్చడి రోడ్ మీద ఎక్కడ పడేసే నా పేరు చెప్తున్నాడు వాడు సింతకాయ గాడు. బామ్మ నిజం చెప్పు, నువ్వు తిన్నావా లేదా? నిజం చెప్పు. తిన్నా. ఆ కేక్ లో తీపి ఉందో లేదని టెస్ట్ చేశా. తీపి తింటే ఇంత తినాలి కానీ సగం కేక్ మింగేస్తావా? మురళే నాకు నా పెళ్ళానికి మధ్యలో చిచ్చు పెట్టింది. ఇప్పుడు చూడు నా పెళ్ళమేమో పుట్టింటికి వెళ్ళిపోయింది. నాకు చూడు నాకు విడాకులు పంపిస్తానని నోటీస్ ఇచ్చిందాయా? ఏంటి బామ్మ ఇది? నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే నాకు పొత్తులో చదువు బాగుండేది తెలుసా? మురళి మురళి ఆ. మొన్న మీ బామ్మ మా నాన్నని రూమ్ లోకి తీసుకెళ్లి కిటికీతలు పెట్టి నవ్వుంటుందంట. ఏం బామ్మ రూమ్ లో తీసుకెళ్లి కితకతలు పెట్టావా? పెట్టా. ఎందుకు? నేను జోకేస్తే నవ్వలేదాడు. ఏం జోకేసా? కరే పక్కన దానికి నవ్వట్లేడు. ఇది జోకా? ఇది జోకా? వీడేమో జోక అంటాడు, ఈ భర్తలోడేమో కేక అంటాడు, ఇదేమో ఆక అంటది. మధ్యలో నేనేంటి? ఆ మధ్యలో నేనేంటి? మీ ముసలాన్ని కాలు చేత వచ్చి మూల పడేస్తానని పీడ వదలదు. ఏరా సింతకాయ పచ్చళ్ళారా, రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయదు. ఈ కన్ఫ్యూజన్ లో ఎవరి సింతకాయలు రాలుతాయో నాకే తెలియదు రే. సింతకాయలారా మీరు మీరు నన్ను కొడతారా? రే నీళ్ళల్లో ఉన్న ముసలికి ఈ ముసలికి బలం ఎక్కువరా. 100 మంది సింతకాయలు వచ్చిన అందరు సింతకాయలు రాలు కొడతాను ఏమనుకుంటున్నావు? కాస్తమ్మా ఏజ్ 85 స్పీడ్ 125 స్పీడ్ 125. సంగతుల కాడ సంపంగిన బింది అందగతుల చూడ సాబిల్లి వచ్చింది. ఏమే కాఫీ తీసుకురా. ఏంటి వార్తలు? అత్త మామల తాకిడికి అల్లుడు బలి. అత్త సోకులికి అల్లుడు 2 కిడ్నీలు అమ్ముకున్న వైనం. చూసారా నా పచ్చడి? న్యూస్ చూడండి. అత్త కాళ్ళ కింద అల్లుడు ఉన్నాడనుకో ఈ అత్తలు కిడ్నీలే కాదు లివర్లు కూడా అమ్మేస్తారు నా పచ్చళ్ళు. అందుకే అత్తలతో జాగ్రత్తగా ఉండండి నా పచ్చళ్ళారా. అర్థమైందా? బామ్మర్ది చేసిన అప్పులకి బావ గుండె జారి గల్లంతో. ఈ రోజు నెట్టి పేపర్లో న్యూస్ అన్ని నా స్టోరీకి తగ్గట్టుగా ఉన్నట్టున్నాయి. ఇంతకీ నా బామ్మర్ది పచ్చడేడి? బామ్మర్దే, అరే బామ్మర్దే. అబ్బబ్బా ఏంది బావా ప్రశాంతంగా 10 మెతుకులు పోల్చేనే ఉన్నావు. 10 మెతుకుల? నీ అక్క పెళ్లిలో సెండాఫ్ ఇవ్వడానికి వచ్చావు. నీ అక్కతో పాటు నువ్వు ఇక్కడే సెటిల్ అయ్యావు నా పచ్చడి. నీ అక్కే నాకు బొక్క. నీ అక్కనైతే ఎప్పుడు పెళ్లి చేసుకున్నానో అప్పటి నుంచి నా జీవితం జోకాబ్ ది డే అయిపోయిందిరా నా పచ్చడి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏంటండి మీరు ఎప్పుడో తమ్ముడిని కలలో పెట్టుకుంటారు. నీకు బావనిస్తే తగిలేలా ఉందిరా. అల్లుడు అల్లుడా అమ్మో
నా అత్త మామ వచ్చారు. ఈ ల్యాండ్ అంటే నాకు బ్యాండే. ఏమే మీ అమ్మ నాన్న వస్తున్నారు, విలువైన సామాన్లు తీసి బిరువలేసి తాళం వేసేయ్. అత్త చూస్తున్నా చూస్తున్నా. ఎలా ఉన్నావు అల్లుడు? ఫోన్లో పడ్డ పందికొక్కుని ఎలా ఉన్నావని అడిగితే ఏం చెప్తుంది అత్త? అల్లుడు చీర ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది అత్త. థ్యాంక్స్ అల్లుడు. ఆ చీర 8500 ఉంటుంది అత్త. అంత కష్టంగా నువ్వెలా చెప్పగలవు? పోయిన దసరాకి నీ కూతురి కొనిచ్చిన చీర అది. నా కూతురు నాకు ప్రేమతో ఇచ్చిన చేరిది. ఏంటో మీ ప్రేమలు, బీరువా తాళాలు బద్దలు కొట్టి మరీ తీసుకుంటారు నా పచ్చళ్ళు. అమ్మా నాన్న బిడ్డ ఎలా ఉన్నావు బిడ్డ? అత్త అది రోల్డ్ గోల్డ్. పెళ్ళై ఇన్ని రోజులైంది, కనీసం నా కూతురు మెల్ల బంగారం చేయనైనా ఇవా? మీరిద్దరు నా ఇంటికి రావడం మానేసినప్పుడు దాని మెడలో బంగారం చైన్ వేస్తా. అంతవరకు దాని మెడలో కుక్క చైన్ కూడా వేయి. చైతి నా చేయబడుకున్నాడు. నీ పంచకి ఎక్కడ చేయి ఉంటాను. అవునరా నా పచ్చళ్ళారా, మొన్నే కదా వచ్చారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు మళ్ళీ? అయ్యో ఇవాళ పండగ కదా అల్లుడు, అందుకే వచ్చాం. పండగనా? ఇవాళ చిందలు సేపు కదా అల్లుడు. చిల్డ్రన్స్ డే కూడా ఒక పండుగన్నారా నా పచ్చడి? మన అనుకోలే కానీ రోజు పండగ అల్లుడు. మీరు చిల్డ్రన్స్ డే అని కూడా పండగ అనుకొని రావడం వల్ల నా ఇంట్లో చిల్డ్రన్స్ లేకుండా పోయారా నా పచ్చడి? అల్లుడు పొలంలో అందరు విత్తనాలు చల్లుతారు, కొందరి పంట పండుతుంది, కొందరి పంట పండదు. ఏ పండగంతా మాత్రం మనం విత్తనాలు చల్లుడు ఆపుతామా? మళ్ళీ చల్లుకోవాలి విత్తనాలు. అల్లుడు వచ్చి ఇంతసేపు అవుతుంది, కనీసం ఏమైనా తాగుతారా తింటారా అడగడం ఏమైనా ఉందా? సారీ అత్త, తప్పైందత్త. పురుగుల మంది ఏమన్నా తాతారా? ఎలకల మంది ఏమన్నా తింటారత్త? అబ్బా ఆపండి మీ కామెడీ. అమ్మా ఉండండి, అన్నం తీసుకొస్తా. ఓసే అమ్మా తొందరగా తీసుకురా తల్లి. మీరు ముష్టోలు కాదరా, నీ కూతురు నీ అల్లుడు ఇల్లురా. ఇది డిగ్నిటీ మెయింటైన్ చేయండి నా పచ్చళ్ళారా. ఇది ఓకేనా అల్లుడు? డిగ్నిటీ అనేది పుట్టుకతో రావాలరా, నానే చేస్తే రాదు. నీ అమ్మ నన్ను అన్నం పెట్టే పద్ధతి ఇదేనా? తెలుగుదా నీకు? దానికి పోగులు పెడతా, నేను పెడతా చూడు ఎలా పెడతా. ఏం అల్లుడు కవర్లో అన్నం పెట్టావు? నీకు ప్లేట్ లో అన్నం పెట్టాననుకో, తర్వాత నేను కవర్ లో తినాల్సి వస్తుంది. 30 ప్లేట్లు ఉండే, చివరికి 3 ప్లేట్లు మిగిలాయి. ఈ 3 ప్లేట్లను కాపాడుకునే బాధ్యత ఇంటి యజమానిగా నాకుంది. ముందే ప్లేట్లు రేట్లు పెరిగాయి. అల్లుడు ఏ మాట కామాట చెప్పారా గాని భోజనాలు అదిరిపోయినాయి. పైన బెడ్రూమ్ లో పడుకో, మీ హాల్లో పడుకుంటారు. పడుకోవడం ఏంటి, వెళ్ళరా? అల్లుడు కామెడీ చేస్తాడే. బెడ్రూమ్ లో పడుకోవద్దు. ఏంటో ఈ నిద్రలో నడిచే అలవాట ఎప్పుడు పోతుందో ఏంటో. ఆయన హాస్పిటల్ పట్టుకెళ్ళమన్నా పట్టుకెట్టట్లేదు. అల్లుడి సిచ్యువేషన్ చూసుకుంటే ఏమనుకుంటాడో ఏటో, దొంగ అనుకుంటాడు. ఎంత తెలుగురా మీ ఇద్దరిది. జబర్దస్త్ పర్ఫార్మెన్స్ రా. నా ఎగస్టెస్ జబర్దస్త్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూపించినారా నా పచ్చళ్ళారా. కొల్లాపూర్ చెప్పులు తప్పట్లేదు. చెప్పులతో కొట్టే అలవాటు ఎప్పుడు పోతుందో ఏమో. మీకు ఇలా రివర్స్ లో వస్తేనే కరెక్టే, లేకపోతే మాట వినరు. సరేలా, ఈరోజు మనం సంసారం అనే ప్రపంచంలో అడుగు పెట్టేశాం. ఇప్పుడు నన్ను చూసి కొంతమంది వీడి జీవితం కూడా సంకనాకిపోయిందో అనుకుంటూ ఉంటారు కాదా? ఆ వర్డ్ ని నేను యాక్సెప్ట్ చేయను. ఓ ఆ వర్డ్ మీకు. సరేలా, ఈ మధ్య భార్యాభర్తల మధ్యలో ఆర్టిఫిషియల్ ప్రేమలు ఎక్కువైపోయాయి. సరేలా, ఆఫీస్కి వెళ్ళి వాట్సాప్ లో ఐ లవ్ యూ డార్లింగ్ అని మెసేజ్ పెడతారు. పక్కనే భార్య ఉండగా ఇలా పట్టుకొని భార్యని ఐ లవ్ యూ డార్లింగ్ అంటే నీకు ఎలా ఉంది సరళ? పిచ్చెక్కిపోయింది. మగాలు ఈ చిన్న లాజిక్ ని ఎందుకు మిస్ అవుతారు సరళ? ఎవరు ఏదైనా మిస్ అయినా పర్లేదు, మీరు మాత్రం ఈ లాజిక్ ని మిస్ అవ్వకండి. మదన్ అంటే ప్రేమ, ప్రేమ అంటేనే మదన్. మల్లెపూల్ మల్లెపూలే మల్లెపూలబ్బాయి ఇటు మల్లెపూల్ మల్లెపూలే. సార్ ఎన్ని మూరలు ఇమ్మంటారు సార్?
మూరెడు జానెడు బెత్తెడు కాదు నాకు కావాల్సింది, మరి బుట్టనే కావాలి. భార్య కోసం బుట్ట పూలు కొంటున్నారా? నీ దగ్గర లారీడు పూలు ఉన్నాయా? హలో సార్. ఉంటే చెప్పు, అది కూడా కొంటా నా భార్య కోసం. జేబులో డబ్బులు ఉన్నాయి, తీసుకో. అవునా సార్? అమ్మ 1000 రూపాయల నోటు సార్. 800 చిల్లర లేవు సార్. నేను అడిగానా? తెచ్చుకో. 200 పూలకు 800 టిప్పా సార్? నాకు అర్థమైంది సార్. ఏమర్థమైంది? మదన్ అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే మదను. మల్లెపూలు. థ్యాంక్స్ అండి. అండి దేవుడి గుళ్ళో ఉండి ఏంటి మదన్ అని పిలు. అంటే మొగుడిని పేరు పెట్టి మదన్ అని పిలిస్తే బాగోదేమో. నాకు అలా పిలిపించుకోవడం ఇష్టం సర్లా. సరే మదన్. ఏమైంది మదన్? నాకు పిచ్చెక్కింది. భార్యకి మూరెడు మల్లెపూలు కొనిస్తే భార్య ప్రాణం ఇస్తుందన్న సంగతి మా మగాళ్ళకి ఎందుకు తెలియదు సర్లా? మదన్ నీ మదన్నే మాట్లాడుతున్నా. భార్యకి మల్లెపూలు కొనిచ్చలేని మగాడికి పెళ్లి చేసుకునే అర్హత లేదు సర్లా. రోజు భార్యకు మల్లెపూలు తెచ్చి వాళ్ళని నేను ధర్నా కూడా చేస్తాను సర్లా. దీని మీద ఒక స్కిట్ కూడా చేస్తాను సర్లా. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? మల్లెపూలు అంటేనే మదన్, మదన్ అంటేనే మల్లెపూలు. మదన్ అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే మదన్. ఈ రోజు నాతో నువ్వు భార్యగా ఉన్నందుకు నీకు ఎలాంటి లైఫ్ ఇస్తాను చూడు. ఆఫ్టర్ 1 year ఏదో కొత్తలో ఆరాటం తప్ప ఎంత పోరాటం చేసినా తట్టుకోవడం కష్టం. చెప్తే అర్థం కాలేదు మొదట్లో. మల్లెల వాన నాలోనా, మనసంతా మధుమాసంలా విరబూసేనా, మనసంతా. సరళా, మదన్ పెళ్ళైన తర్వాత పెళ్ళాలే హ్యాపీగా ఉంటారు, మొగుళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటారు సరళా? రోజా ఇప్పుడే అంటుంది. సంసారం అంటే అదే మగా. సంసారం అంటే అదే. నేను ఏదో అనుకున్నానే. నా పెళ్లికి సంసారం చేసేవాళ్ళు చాలా మంది వచ్చారు, దరిద్రులు. సంసారం అంటే ఇలా ఉంటదని ఒక్కరు చెప్పాల. నేను చెప్పాను వినలా. ప్రపంచంలో ఎవరికెవరు శత్రువు కాదు, మగాడికి మగాడే శత్రువు. మల్లెపూలే మదన్ సార్. మల్లెపూలు అంటేనే మదన్, మదన్ అంటేనే మల్లెపూలు సార్. సార్ తెచ్చాను సార్ పూలు. ఒక మూరెడు. అప్పుడు లారేడన్నారు, ఇప్పుడు మూరెడు అంటున్నానుగా. మేము 3 మారిందా? చిరాకు దొబ్బుతుంది. సంవత్సరానికే అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే సరిపోతారా? అన్నం మొత్తానికి వెళ్ళకాలా? మల్లెపూలే. మదన్ మల్లెపూలు అబ్బాయి వచ్చాడా? వచ్చాడు. మల్లెపూలేవి? ఇదిగో. ఇదేంటి గంపెడు తీసుకోకుండా మూరెడు తీసుకున్నావా? చారన్న కూరకి బారన్న మసాలా అవసరమానే? సరేలే, ఏమైతే ఉంది, ఎన్నో కొన్ని తెచ్చాడుగా. మదన్ నాకు నిద్ర వస్తుంది. కాసేపు టీవీ చూసేసి వస్తా. మదన్ నాకు నిద్ర వస్తోంది. పడుకోవే, కాసేపు టీవీ చూసేసి వస్తా. మదన్ నాకు నిద్ర వస్తోంది. మీ ఆడవాళ్ళది అనుకున్నట్టు సాధిస్తారు. అసే కాపురం అనేది ప్రేమగా చేయాలి, బలవంతంగా చేయకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదే. మదన్ అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే మదన్. కాదు, నాకు నిద్ర వస్తోంది. గ్యాప్ ఎక్కువైంది. భగవద్గీత. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. ఇక్కడ జరుగుతున్నవన్నీ అబద్ధాలే. ఆర్ఆర్లో వస్తున్న సాంగ్ ఒకటే నిజం. పెళ్లి కాకముందు భగవద్గీత ఎవ్వడు చదవరు, పెళ్ళైన తర్వాత జీవితం సంకనాకిపోయిన తర్వాత భగవద్గీత చదువుతారు. నన్ను చూసైనా పెళ్లి కాకముందు భగవద్గీత చదవండి, మంచి సారాంశాలు ఉంటాయి. మల్లెపూల్ నమస్తే మదన్ సార్. మల్లెపూల పుట్ట తెచ్చాను సార్. మూర ఏమంటారు, ఎన్ని మూరలు ఏమంటారు? ఒక్క నిమిషం. నా ఇల్లే దొరికిందా నీకు మల్లెపూలు అమ్మడానికి?
వేరే కాలనీలో ఏ ఇల్లు లేదారా నీకు? అదేంటి సార్ అలా అంటున్నారు? మదన్ అంటేనే మల్లెపూలు, మల్లెపూలు అంటేనే మదన్ కదా. నా బొంగేం కాదు, అది ఒకప్పుడు. మరి ఇప్పుడు మదన్ అంటేనే భగవద్గీత, భగవద్గీత అంటేనే మదన్. భగవద్గీత ఎప్పుడైనా చదివావరా? చదువురా దరిద్రుడా, ముందు భగవద్గీత చదువు, మంచి సారాంశాలు ఉంటాయిరా. ఇంకోసారి నా ఇంటి చుట్టూ మల్లె పూలు అన్నావు అనుకో, నీకు ఎక్కడిక పుల్లే. మదన్ 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 మొగుని పేరు పెట్టి పిలుస్తున్నాంటి? ఏమండి అది అలా పిలు, అర్థమైందా? అర్థమైంది. మల్లెపూలు అబ్బాయి వచ్చాడా? వచ్చాడు. మల్లెపూలు ఏవి? తీసుకోలా. ఏ మల్లెపూలు కూడా తీసుకోరా మీరు? మల్లెపూలు లేకపోతే చస్తావే నువ్వు. మోరెడు మల్లెపూలు తీసుకుంటే ఏమవుతుంది? నువ్వు చచ్చాక లారేడు తీసుకుంటాలే. మల్లెపూల మీద ఉన్న ప్రేమ మొగుడి మీద లేదు. అన్ని మీరే కదా అలవాటు చేస్తారు. మేము అలవాటు చేస్తే మీరు ఎడిట్ చేయాలి, అడాప్ట్ అవ్వకూడదు. నాకు నిద్ర వస్తోంది. ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా కూడా నీకు నిద్ర వస్తుందానే? అయినా నాకు నిద్ర వస్తోంది. సరే లోపలికి వెళ్ళి పడుకో, నేను ఇక్కడే హాల్లో పడుకుంటా. నేల మీద. హాల్లో పడుకోవడం ఏంటి? బ్యాక్ పెయిన్. ఏ డాక్టరు బ్యాక్ పెయిన్ తగ్గేంత వరకు అసలు బెడ్డే వాడొద్దన్నాడు. నాకు అవన్నీ తెలియదు, నాకు నిద్ర వస్తున్నాయి. కాపురం అనేది ప్రేమగా చేయాలి, బలవంతంగా చేయకూడదే. ఇంత టార్చర్ అనుభవించి 70 ఏళ్ళు. గ్రేట్. అమ్మ చూస్తుండగానే నా కాపురంలో 70 సంవత్సరాలు అయిపోయా. ఇంకో పన్ను ఊడింది. బఠానీలు ఊడినట్టు ఊడుతున్నాయి పళ్ళు. అది నా 70 ఏళ్ల కాపురంలో ఒక్కసారి నేను వెనక తిరిగి చూసుకుంటే నేను ఏం సాధించాను అనుకుంటే నా పెళ్ళం సాధించడం తప్ప నేనేం సాధించలా. ఓ మనిషి నిద్ర వస్తుంది. కడుపు మాడా, చింత చచ్చిన పులుపు చావలేదంటే నీకు? నాకు నిద్ర వస్తోంది. లోకంలో మొగుళ్ళే ముసలోళ్ళు అవుతారా, మీరు ఎవరే ఆడవాళ్ళు? నాకు అవన్నీ తెలియవు, నిద్ర వస్తోంది. ఏం పాపం చేసావు అలా తగిలవుతారు ఇద్దరులా? మల్లెపూలు మల్లెపూలే మదన్ సార్, మల్లెపూలు. నీ అమ్మ కడుపు మాడా, ఈ వయసులో మల్లెపూలు కొట్టే నరాలు తెగుతాయినా? దరిద్రుడా, నాది నరాలు అనుకుంటున్నావేంటి, వయసులు అనుకుంటున్నావు? నాది దరిద్రుడా. అరే ఇంకా జంక జింక పెంకితనంగా అదో వంక సింగారంగా సిగ్గుపడంగా ఎలా ఇంకా కల్లోలంగా కన్ను పడంగా ఉపాయంగా భూపేయంగా ఉన్న పళంగా. ఏమండి, ఎందుకు నాకు రోజు రోజుకి సంతోషం ఎంత పెరిగిపోతుంది అంటారు? సంసారంలో పెళ్ళామే సంతోషంగా ఉంటే సరిపోదే, మొగుడు కూడా సంతోషంగా ఉన్నాడో లేదో మీరు తెలుసుకోవాలి. అంటే మీరు నాతో హ్యాపీగా లేరా? హ్యాపీ, నీతో హ్యాపీనెస్ సినిమాకి వెళ్ళినప్పుడే నాకు హ్యాపీగా లేదు. ఇంకా నా లైఫ్ కి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఏముంటదే నీ టీవీలో నా యాడ్. పెళ్లి చేసుకొని మమ్మల్ని కబ్జా చేస్తారు, తర్వాత మా ఇష్టాన్ని కబ్జా చేస్తారు, తర్వాత మా జీవితాన్ని కబ్జా చేస్తారు. అదేంటో ఆడవాళ్ళ జీవితాలు మా మగాళ్ళ జీవితాలు కబ్జాలు అయిపోయాయి అని తెలిసి కూడా ఒక్క మగాడు కూడా కేసు పెట్టలేని పరిస్థితి. ఓ మై గాడ్, నీ టీవీలో నా యాడ్. యు గ్రేట్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మేమేం మాట్లాడతారో మీకు అన్ని అర్థమవుతాయి. మీకు అర్థం కానట్టు, దానికి అర్థమే లేనట్టు ఓ చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తారు మీ టీవీలో నయ్యాడు. పెళ్లికి ముందేమో బంగారం లాంటి మొగుడు కావాలంటారు, పెళ్ళైన తర్వాత బంగారమే కావాలంటారు. ఏ రోజా గారు? హలో వెంకట్రావు గారు, నన్ను పెళ్లి చేసుకోక ముందు మీరు రోడ్ల మీద ఉండేవారు. ఈ నాగలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాతే మీకు అంత స్టేటస్. గుర్తు పెట్టుకోవాలి వెంకట్రావు గారు. అవును, గుర్తుపెట్టుకో. మీ ఆడవాళ్ళకు ఇదేం దురదనే? మీ ఆడవాడిని పెళ్లి చేసుకున్న తర్వాతే మగాడి జీవితం మారిపోతుందని ప్రతి ఆడది ఆ భ్రమలో ఉంటుంది. హలో నాగలక్ష్మి గారు, మగాడి జీవితం ఒక పెళ్లి అనే ఎపిసోడే, లేకపోతే గల్లికి ఒక మగాడు స్వామి వివేకానంద అవుతాడు, అబ్దుల్ కలాం అవుతాడు, నరేంద్ర మోడీ అవుతాడు. ఏంటి ఎగిరెగిరి పడుతున్నావు? అంటే నువ్వు కొద్దిగా ఎగిరావు కదే, అందుకే నేను ఎగిరా. భార్య ఎగిరేనప్పుడు భర్త తగ్గాలి, లేదనుకో. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తా, వీళ్ళంతా బ్యూటీగా చేసించు. ఏమనుకుంటున్నావు నన్ను నువ్వు? అందరు మగాళ్ళ అనుకుంటున్నావు, అలా తప్ప మగాడు అనుకుంటున్నావు నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి?
నువ్వు బ్యూటీ పార్లర్ నుంచి వచ్చేంత వరకు ఇల్లుని మొత్తం బ్యూటిఫుల్ గా చేసి మగాడు అనిపించుకుంటా. మొగుడు కూడా అనిపించుకో. వెరీ గుడ్. మీకే ఉన్నాయే వాగ్దానాలు చేయడం, మాకు రాదానే? మాకు ఉల్లి ఉడవడం రాదా? పనులు చేయడం చేత కాదనే? జీవితం నా ఉసురు తగులుతుందే నీకు. మొగుడు నేర్పించిన ఏ ఆడది బాగుపడలేదే. అసలు నేను నిన్ను అడిగాను, లక్షలు అడిగానా, కోట్లు అడిగానా? పురుగులు పడిపోతాను. వెంకటరావు గారు సారీ, ఏదో ఫ్రస్ట్రేషన్ లో. పెళ్ళైన ప్రతి మగాడికి ఇదే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. నారాయణరావు గారు రండి కూర్చోండి, కొద్ది నీళ్ళు తాగండి. ఏమైంది నారాయణరావు గారు? ఏం చెప్పంటావు వెంకటరావు గారు? దాన్ని 100 రూపాయలు అడిగితే చిన్న పిల్లగాడికి పెట్టినట్టు చేతిలో 10 రూపాయలు పెట్టి షేర్ ఆటోలో ఆఫీస్కి వెళ్ళమంటారు. జాబ్ చేస్తుంది ఎవరు వెంకటరావు గారు? నెలకు 30,000 జీతం. అంటే చెక్ పేరు నీది, సైన్ పవర్ మీ ఆవిడదన్నమాట. చంద్రబాబు చూడండి. మొన్నే కదా సీన్ నీకు పెళ్ళైంది. పెళ్లి మ్యాటర్ పక్కన పెట్టిన చంద్రబాబు ఏమదండి, ఇన్ఫెక్షన్, లేడీస్ ఇన్ఫెక్షన్. మీ ఆవిడ నిన్ను మరీ దారుణంగా వార్తలు అది పెట్టే టార్చర్ భరించలేక నాకు నేను వాతలు పెట్టుకున్నా. అబ్బా, ఒక మగాడికి ఒక మగాడి జంతువు రాస్తే అబ్బా ఆ ఫీలే వేరండి, ఆ చుట్టే వేరండి. ఈ బ్రదర్ ఎవడో నా కొంచెం అడ్వాన్స్ గా ఉన్నాడు. హలో బ్రదర్, అంత ఫ్రస్ట్రేషన్ పడే బదులు 4 వాటర్ పెట్టుకో, ఫ్రస్ట్రేషన్ మొత్తం 0 లెవెల్కి వచ్చేది. ఏంటి వెంకట్రావు గారు ఇది? వార్తలు అది కాదు వెంకట్రావు గారు, ఈ లోకంలో ఏం జరుగుతుంది? అసలు మనం ముందుకెళ్తున్నామా, వెనక్కి వస్తున్నామా? మనం ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా ఆడది వెనక్కి లాగు, ఓన్లీ వెనక్కి వద్దాం అనుకుంటే ఆడది ముందుకు తోస్తుంది. ఈ తోపులాటనే మగాడి సగం జీవితం చక్కనాకిపోతుంది. నారాయణరావు వెంకట్రావు గారు నాకు పెడతారండి. ఈ ఆడల మగాళ్ళు ఎందుకు ముందు తోస్తారు, మళ్ళీ ఎందుకు వెనకలు వెళ్తారండి? వాళ్ళకు ఒక సరదా సీను. ఏం సరదానండి ఇది? సరదానిది ఇది సరదానండి. నాకు తెలియక ఒక విషయం అడుగుతాను. చెప్పు నారాయణ. మన దేశంలోనే ఆడవాళ్ళు ఇలా ఉంటారా, వేరే దేశంలో కూడా ఉంటారా? నీ టీవీలో నా యాడు, ఆడది ఎక్కడైనా ఆడదేరా. చూస్తూ చూస్తూ ఉంటే మన మగజాతి అంతమైపోతుంది. మరి భయంగా ఉంది వెంకట్రావు గారు. అంతరించిపోయే దశ దగ్గరగా ఉంది. అరే నీ టీవీలో నా యాడు, ఆత్మవిశ్వాసం గల మొగుళ్ళు ఆల్రెడీ అంతరించిపోయారా. మన వాళ్ళు సిగ్గులేని వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు అంతే. అంటే మళ్ళాగన్నే వెంకటరావు గారు అర్జెంట్ గా ఈ ఎంట్రీ బోర్డు మూత తీసేయండి, తాగి చచ్చిపోవాలి. ఏమైంది వెంకట్రావు గారు మీకు దండం పెడతారా, బోర్డు మూత తాగి చచ్చిపోతాను అంతే. ఏమైంది రాములు? వెంకట్రావు గారు ఈ మూత ఓపెన్ చేయండి. నాకు విముక్తి ఇవ్వండి వెంకట్రావు గారు. అది కాదు రాములు, నీకు చెప్పి మీరు తీయకపోతే నేను తీసుకోవాలండి. ఏమైంది నీ టీవీలో నా యాడు, ఏమైంది? వెంకట్రావు గారు నేను ఎంట్రీ తాగేశాను, ఇంకో ఉపయోగం లేదు, చచ్చిపోతున్నాను. నువ్వు ఎంట్రీ తాగలేదు, మూత తీయలేదు, అసలు మ్యాటర్ చెప్పరారే నీ టీవీలో నా యాడు. నాకు విషయం తెలియగలుగుతారు వెంకట్రావు గారు. చెప్పు రాములు. నేను దాని మొగుడా రాగు మొగుడా? అది తెలియకనే చాలా మంది మగాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కానీ మ్యాటర్ ఏంటి? నాలాంటి భార్య మీకు ఎవరికి వచ్చి ఉండదు. వచ్చి ఉంటే ఇప్పటికి ఊరేసుకుని చచ్చిపోయారు. నేను కాబట్టి ఇంకా బతుకున్నాను వెంకట్రావు గారు. భగవంతుడు మన మగజాతిని ఆడవాళ్ళ రూపంలో టార్చర్ ఇచ్చాడు. ఒకరొకరు ఓదార్చుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అంతే రాములు, అంతే. వెంకట్రావు గారు, వెంకట్రావు గారు, వెంకట్రావు గారు. వెంకట్రావు గారు ఈ ఏంట్రీ బాటిల్ మూతలు తీసి మా పిల్లల నుంచి మమ్మల్ని విముక్తుల్ని చెయ్యండి వెంకట్రావు గారు. భార్య బాధ్యతలు నేను ఒకటే అనుకున్నా. ఇంతమంది ఉన్నారా? ఈ ఖాళీలోనే ఇంతమంది ఉన్నారంటే దేశంలో ఎంతమంది ఉన్నారు, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఓ మై గాడ్. వెంకట్రావు గారు ఈ ఆడదాన్ని ఏం చేయలేమండి. చేయగలడు. ఆ ఒక్క పని ఆ ఒక్క మగాడే చేయగలడు. ఇంతగా ఒక్క మగాడు ఎక్కడ ఉన్నాడు వెంకట్రావు గారు? ఆ మగాళ్ళ మనమేరా. అంటే ఫ్రస్ట్రేషన్ తో మర్చిపోయానండి. లేనిపోయిన డౌట్లు తెప్పియకు నువ్వు. మన మగజాతి అంతరించిపోకుండా ఉండాలంటే మనం మారాలి. మనం మారాలంటే ఏం చేయాలి? ఎంట్రీ తాగాలి. ఎండి తాగ దరిద్రుడు, ఎండి తాగ. ఇంకేం చేయాలి? పెళ్ళాని తోలు తీయాలి, దాని తాట తీయాలి, ఉతికి ఉతికి దాన్ని ఆరేయాలి. పొట్టుదానా, 2 అడుగులుదానా, సరోజ ఈ రోజు నుంచి మొగుడనే క్యారెక్టర్ ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తానే. వస్తున్నానే. నేనే నన్ను పిలిచింది. మొగుడు అంటే అంట్లతో వాడు కాదు, భార్య ఉతికే తారదడు నిరూపిస్తాను. వస్తున్నా. మన మగ
మగజాతి అంతరించిపోకుండా ఉండాలంటే మనం పెళ్ళాన్ని తాట తీయాలి. మన ఆడవాళ్ళ దగ్గర మన మగాళ్ళు చేసే దండయాత్ర బ్రదర్, ఇది చేతులు కలిపండి. సబ్బాస్ రా మీ టీవీలో నాయాడు. సబ్బాస్ సబ్బాస్ సబ్బాస్. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, కదరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, కదరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. రాధిక ఇంటి బేగొచ్చే వంట ఉండేట. అరే దరిద్రులా, ఇప్పుడే కదా భారీ భారీ డైలాగులు కొట్టారు దరిద్రులా. అరే మన దాంట్లో యూనిటీ లేదురా దరిద్రులా. వెనకరా, మన దాంట్లో దరిద్రులా. ఏమన్నావురా? ఆడది మేల్కోవాలి 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 అన్నావు కదరా. ఆడది మేల్కుంటే ఎలా ఉంటుందో తెలుసా? తెలుసా? ఇలానే ఉంటుందిరా. ఎత్తండి వీడిని. మన ఎత్తుడికి వీడికి జీవితంలో మేల్కునే ప్రసక్తే లేకుడు. తీసుకురండి. దండం పెడతానమ్మా, మీ ఆడవాళ్ళ జోలికి ఎప్పుడు రానమ్మా. ప్రతి మగాడికి లైఫ్ లో పెళ్లి చూపులు చూడడం ఒక తీయని అనుభూతి. అబ్బా, దాన్ని ఏ మగాడు కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి, అస్సలు మిస్ చేసుకోకూడదు. కొంతమంది మగాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఎవరిని పడితే వాడిని చేసుకుంటారు, తర్వాత బాధపడతారు. 10 మందిని చూడాలి, 5 మందిని సెలెక్ట్ చేసుకోవాలి, 2 ఫైనల్ చేయాలి, 1 చేసుకోవాలి. అల్లుడు గారు బయట ఉన్నారేంటండి, లోపలికి రండి. అమ్మాయి వచ్చేలోపు ఇదిగోండి ఈ లడ్డూలు కాస్త తినండి. అదేంటి బాబు, సగం లడ్డు తిని సగం లడ్డు పడేస్తున్నారేంటి? ప్రతి పెళ్లి చూపులో ఫుల్ లడ్డు తిన్నామనుకో షుగర్ వస్తుంది. షుగర్ వచ్చిందనుకో సుఖ సంసారానికి పనికి రాకుండా పోతుంది. ఏం ప్రాక్టికల్ మనిషి బాబు మీరు, ఏం ప్రాక్టికల్. ఒకసారి అమ్మాయిని పిలిస్తే పెళ్లి చూపులు ప్రాక్టీస్ చేద్దామా? ఓకే ఓకే. శకుంతల అమ్మాయిని తీసుకురావే. వచ్చేస్తుంది బాబు, వచ్చేస్తుంది. అరే రే రే రే. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడుక్కోండి బాబు. నీకు కర్ణాటకం సంగీతం వచ్చా? నాకు తెలుగు సంగీతం వచ్చు, కర్ణాటక వెళ్ళిన తర్వాత కర్ణాటక సంగీతం నేర్చుకుంటా. కామెడీ ఫ్యామిలీ లేదు బాబు. నీ కూతురు చిన్నప్పటి నుంచి నా పంచెలు ఉతికి ఉతికి దానికి పంచులేయటం అలవాటైపోయింది. పంచా పెళ్లి చూపులు వద్దా మీకు? కూర్చోండి బాబు, మాట్లాడితే లెక్కండి. ఒకసారి నిలబడు. నమస్కారం అండి. ఇటు నమస్కారం పెట్టి అటు చూస్తుంది, ఇంకో పెళ్లి కొడుకున్నాడు అటు. అది సిగ్గుతో పెట్టిన నమస్కారం బాబు. ఒకసారి అన్నాడు. నా కూతురు నడకేంటి బాబు, హంస నడక. అది హంస నడక, అది హింస నడక. అర్థమైందా? ఒకసారి పరిగెత్తు. అమ్మా, నీ కూతురు నాకు నచ్చల. ఏమైంది బాబు? 2 నిమిషాలు పరిగెడితే నీ కూతురు ఆయాసపడుతుంది. 100 సంవత్సరాల కాపురంలో నీ కూతురు ఆయాసపడడానికి గ్యారెంటీ ఏముంది? పరిగెడితే ఆయుష్ వస్తుంది కదా బాబు. రాకూడదు బాబు, రాకూడదు. ఐ రిజెక్ట్ ది సంబంధం. నీ కూతురు నాకు నచ్చలేదు, కానీ ఈ లడ్డూలు నాకు బాగా నచ్చాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. భానుప్రియ, నువ్వు నాకు దొరకడమే నా అదృష్టమే. నిన్ను పెళ్లి చేసుకున్నాక నా జీవితమే మారిపోయింది. నువ్వు నా జీవితంలో ఇలా అడుగు పెట్టావా లేదు? కట్ చేస్తే జాబ్, కట్ చేస్తే ₹1,00,000 శాలరీ. చిన్న కట్టింగ్లు చాలే గానీ ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయండి, నాకు పని ఉంది. ఓకే ఓకే. మొగుడికి టీ పెట్టడం రాదని ఎవరు చెప్పారు? పెళ్ళాం కంటే మొగుడే టీ బాగా పెడతాడు. ఐ రిజెక్ట్ ది సంబంధం. నన్ను పెళ్లి చూపులకు వచ్చి రిజెక్ట్ చేసిన వాడు కదా, చెప్తా. ఏమండి, వీడు నాకు కన్ను కొడుతున్నాడు. ఏమండి, ఏమండి, ఏమైంది భానుప్రియ? వీడు నాకు కన్ను కొడుతున్నాడండి. నేను కన్ను కొట్టానంటే ఏం మాట్లాడుతున్నాను? ఎన్ని గుండెలు నీకు? నా భార్య కన్ను కొడతావా? ఎందుకు మాని కొడుతున్నావు? కొట్టాలా నరకాలా? నీ మొగుడు నా భార్య కన్ను కొట్టాడండి. అదే నీ ఇంటికి వచ్చి నీ కన్ను కొడుతూ నువ్వు ఊరుకుంటావా? మరి నీ మొగుడు నేను జట్టు కొట్టాలి.
వాళ్ళ ఇంటి ముందుకు ఎందుకు వెళ్ళాం? కన్ను కొట్టలేదా? నేను చూడలేదు, దాని వంకనే చూడలేదు. ఒట్టే ఇంట్లోకి పదా. చెప్తే అర్థం చేసుకోండి. నిజంగా కొట్టలేదే నేను. పగిలింది. మంచి పెళ్ళాన్ని చేసుకుందాం అని అనుకున్నా. నాకు పెళ్ళాం పోస్ట్ ఇచ్చి అది భర్త పోస్ట్ తీసుకుంది. అనవసరంగా తీసుకొని బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా. ఏమే మొగుడు ఇంట్లో పని చేస్తే ఎవరు చూడరే? మొగుడిని బజార్ పంపించి మొగుడు పరువుని బజార్ పాలు చేయక నీకు దండం పెడతా. బజార్కి ఎక్కి బరి తెగించి బజార్ పనులు చేసినప్పుడు రాని సిగ్గు, బజార్కి వెళ్ళి కూరగాయలు. కాశీకి పోయి చనిపోయినావా అని అడిగితే లేదా నీ గోషిలోనే ఉన్నాను రా అందంట. గోషిలో శని పెట్టుకొని కాశీకి పోతే ఏంటి, కన్యాకుమారికి పోతే ఏం లేదే, నా గోషికి చెప్పుకుంటున్నాను, నువ్వు లోపటి పో. నేను బజార్కి ఎవరిని చూడకుండా ఎవరిని ఏం చేయకుండా ఈ దుప్పటి కప్పుకొని కూరగాయలు తెచ్చిస్తా. ఏమో ఒక్కదాన్ని కూడా చూడను. అసలు ఏం జరిగిందంటే నాకు మొత్తం అర్థమైంది. ఏంట్రా నా పిల్ల వెనకాల పడ్డావు నువ్వు? ఏంట్రా అలిసిపోయావా? రెడ్ బుల్ తెప్పించాలా నీకు? రెడ్ బుల్ కాదురా, రెడ్ బుల్ కాదు. మళ్ళీ ఏమైంది? నువ్వు మీ ఆవిడ తీసుకుని లోపలికి వెళ్ళు. అరే పక్కోడు పాడి అందంగా ఉంటే చాలు, ఇలాంటి దరిద్రులు మోపై చూస్తూనే ఉంటారు. బాగా పాడు ప్రియా. రే మీరు మారరు. నీకు బిడ్డలు పాడరా ఇంట్లో కాదురా, ఇక్కడే. నువ్వు పాడేసుకో. ఓసే ఈ సిచ్యువేషన్ కి కారకులు ఎవరు, ఈ ప్రొఫెషన్ కి ప్రొఫెసర్ ఎవరు, ఏం అర్థం అవట్లేదు నాకు. అమ్మా ఎవరికైనా వచ్చి నాకు క్లాట్ ఇవ్వండి, నీకు దండం పెడతా. వచ్చింది నీకు దండం పెడతా. నీకేం పాపం చేశాను నేను? అంత పగబట్టాయంట నా మీద. నువ్వు ఎవరే? నువ్వు 2011 బాన్సువాడ పెళ్లి చూపులకు వచ్చావు, గుర్తుందా? నువ్వు లడ్డూలు కూడా బాగున్నాయని చెప్పాను కదా. ఆ లడ్డూల బాన్సువాడ భానుప్రియ నేనేరా. నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చి కూర్చోమన్నావు, నిల్చోమన్నావు. పరిగెత్తించి ఆయాసపడితే ఐ రిజెక్ట్ దిస్ సంబంధం అని చెప్తావా? పరిగెత్తితే ఆయాసం రాకపోతే పాయసం వస్తాదిరా. అంటే నేను రిజెక్ట్ చేశాను, నా మీద పగబట్టావా? మరి ప్రతోడు పెళ్లి చూపులకు రావడం, లడ్డూలు తినిపోవడం. అరే మీ మగాళ్ళ వల్లే రా లడ్డూ రేటు పెరిగింది. అవునరా, నీ వల్లే. నువ్వెవరమ్మా? అక్క నమస్తే అక్క. నమస్తే రోజక్క. నేను కూడా వీడు బాధితురాలని అక్క. మీ మగాళ్ళేంట్రా ఒక్కొక్కరు 40-50 పెళ్లి సంబంధాలు చూస్తారేంట్రా? ఒకడికేమో ముందింత పొట్ట, ఇంకొకడికి వెనక పెద్దల గుట్ట, ఇంకొకటి నోట్ల పెద్ద సొట్ట. ఆయన మేము చేసుకుంటున్నాం కదరా. ఆడది రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మీ మగాళ్ళు పెళ్లిలు కాక రోడ్ల మీద పిచ్చోళ్ళే ప్రెస్టేషన్ లో తిరుగుతుంటారా? రైట్. ఏదో సూత్రం ఉంటా కదరా, ఆ సూత్రం చెప్పు. 10 మందిని చూడాలి, 5గురిని సెలెక్ట్ చేయాలి, అదే చంద్ర తగ్గబాకు. 2 ఫైనల్ చేయాలి, 1 చేసుకోవాలి. ఇంకోసారి చెప్పు. 10 మంది చూడాలి, 5 మంది చూడాలి. సౌండ్ సౌండ్ వచ్చేది మీ ఆడవాళ్ళకి మగాళ్ళకున్న తేడే అది. మగాడు ఎప్పుడు సింగిల్ గా సోలోగా వస్తాడు, మీ ఆడవాళ్ళు పందులుగా గుంపులుగా వస్తారు. దీన్ని చూసి ఏ మగాడు జీవితంలో 40-50 పెళ్లి సంబంధాలు చూడొద్దు. ఒక్క పెళ్లి సంబంధానికే ఓకే అనాలి. చంటికి చెప్పండి. బొంగేం కాదు, 10 మందిని చూడండి, 5 మందిని సెలెక్ట్ చేసుకోండి, 2 ఫైనల్ చేయండి, 1 చేసుకోండి.